మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అండ్ దమ్ము విషయానికి వస్తే సార్, ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? డైరెక్ట్గా ఇందాక మీరు చెప్పినట్టు డైరెక్టర్ గారే అప్రోచ్ అయ్యారా? ఆ జర్నీ ఎలా జరిగింది దమ్ముది? వాళ్ళొచ్చి నాకు తెలిసి నా తమిళ్ సినిమా ఎక్కడో చూసున్నారు. ఓకే. అక్కడి నుంచి నన్ను నా కాంటాక్ట్‌లో వచ్చారు. అప్పుడు ఎలా కాంటాక్ట్‌లో వచ్చారంటే, అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు ఒక మేనేజరు. ఆయన పేరొచ్చి చలపతి అని ఆయన పేరు. సారీ చలపతి, మీ పేరు మర్చిపోయాను నేను. అండ్ ఆయన అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు. సో, ఆయన అరేంజ్ చేసిన మీటింగ్ అది. ఓకే. సో, అలా వచ్చింది దమ్ము. అండ్ దమ్ము సక్సెస్ తర్వాత సార్, అంటే సక్సెస్ మీన్స్ అంటే మీరు ఒక మెట్టు ఇక్కడ స్టెప్ అవడం సక్సెస్. సో దమ్ము సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఆయన రేంజ్ ఏంటి, అవును. ఆయన రీచ్ ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి. దాని ముందే తెలుసు. సో ఆ ఛాన్స్ రాగానే ఎలా ఫీల్ అయ్యారు? అదే మనం వచ్చి కల్కటాలో షూట్ చేసాము ఆ సినిమాని. సార్ ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ డ్యూరింగ్ యాక్షన్ కట్లో మనం వచ్చి డైలాగ్ కానీ సినిమా గురించి ఏం చెప్పాలో ఎక్స్ప్రెషన్స్ అదన్నీ మాట్లాడేవాళ్ళు. బట్ కట్ అయిన తర్వాత ఆయన చాలా చదువుతారు ఆయన, సార్ పవన్ కళ్యాణ్ గారు. సో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఎందుకంటే నేను చదువుతాను, ఆయన చదువుతారు. సో చాలా ఇన్ఫర్మేషన్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అడ్వర్టైజింగ్లో నేనేం చేశాను, అడ్వర్టైజింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒక క్లయింట్తో మనం మాట్లాడిన తర్వాత ఆ క్రియేటివిటీని ఎలా డిసైడ్ చేస్తాం, ఎలా ప్రజెంట్ చేస్తాం, మార్కెట్ రీసెర్చ్ ఎలా అన్నీ ఆయన క్వశ్చన్స్ అడుగుతూ, అలాగే మన 15 దినాలు ఆయనతో నేను స్పెండ్ చేశాను. మనం ఎన్నో విషయాలు మాట్లాడాం, బుద్ధిజం గురించి మాట్లాడాం, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాం, ఎన్నో విషయాలు మాట్లాడాం. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన వచ్చి ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ పర్సన్ ఆయన. నేను చెప్తున్నది నాకు అప్పుడు తెలిసింది. స్పిరిచువాలిటీ అంటే రిలీజియస్ కాదు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిలీజియస్ అండ్ బీయింగ్ స్పిరిచువల్. అది నాకు నచ్చింది, ఎందుకంటే నేను ఒక స్పిరిచువల్ జర్నీలో ఉంటాను. మీన్స్ మన అందరూ ఏదో వెతుకుతుంటాం కదా లైఫ్లో. ఆ వెతికేది వచ్చి రిలీజన్ కాదు, ఆ వెతికేది వచ్చి స్పిరిచువాలిటీ. మీరు ఎన్నో క్వశ్చన్స్ మీతోనే అడుగుతారు ఈ జర్నీస్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ డివోర్స్, నేను అప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి, నాకెందుకు ఇది, నేనేం తప్పు చేశాను, మనకెందుకు అడుగుతాంగా. బట్ ఆ ప్రాసెస్ మీరు ఎలా ఆ ప్రాసెస్ని తీసుకొని ముందు వెళ్తారో అదే స్పిరిచువాలిటీ. సో నేను ఆయనతో ఎన్నో ఆ సబ్జెక్ట్ మీద ఎన్నో మాట్లాడుకున్నాం. సో ఎందుకంటే ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది దాని మీద. సో ఎక్స్ట్రాడినరీ టైం స్పెండ్ చేసింది ఆయన అంత 15 days. అండ్ అంటే మూవీస్ లేకుండా పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడన్నా ఫోన్ చేయడం కానీ? లే. సో పంజాబీ పక్కన పెడితే